ఇది కాలీఫ్లవర్ పకోడీ అండి. ఎంత బావుంటదో చూడండి. చాలా టేస్టీగా ఉంటది. అంతేకాదు మంచిగా కుక్ అయింది. చిన్న చిన్న ట్రిప్స్ ఫాలో అవుతూ ఈ పకోడీ చేసుకుంటే అద్భుతంగా ఉంటది. చూడండి కాలీఫ్లవర్ కూడా మంచిగా కుక్ అయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటది. మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? లెట్స్ స్టార్ట్. కాఫీ పప్పున అస్సలు అవ్వట్లేదు. ఈరోజు సండే గదా! అందుకని ట్రై చేస్తున్నా. మంచిగుంటది ఫ్రెండ్స్. ఇంట్లో చిన్న పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి. అద్భుతంగా ఉంటది. ఇదంతా మంచిగా కడుక్కోవాలి 2, 3 రోట్లు. ఈ గోపిని నమ్మేదానికి లేదు. మంచిగా కడుగేసుకోవాలి. ఒక 2, 3 సార్లు కడుక్కొని నీట్‌గా కడుక్కున్నాను గదా! కొంచెం వాటర్ పోసుకొని ఒక ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టేయాలి. వేడి నీళ్ళు పోస్తేనే బావుంటది. నేను దానికోసమని వేడి నీళ్ళేం లేవు. ఇదే కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టేస్తా. ఒక 10 నిమిషాలు. ఫస్ట్ 10 నిమిషాలు పెట్టానండి. గోరువెచ్చగా ఉన్నాయి. ఇట్లా గోరువెచ్చగా అయ్యాయి చాలు. ఇంక పక్కన పెట్టేసి ఇంక దీంట్లోకి కావాల్సిన వేరే ప్రాసెస్ చూసేద్దాం. శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి మంచిగా ఉంటే తినేటప్పుడు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటది. దానికోసమని శనగపిండి మంచిగా తీసుకున్నా. ఇప్పుడు వంట సోడా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, ఉప్పు అన్నేసి చూడు నన్నేసి చూడని ఇది లేకపోతే ఏ వంట రుచి అనిపించదు. ఖచ్చితంగా సాల్ట్. పిండి కలుపుకోవడం కూడా ఒక హార్ట్ఫుల్ అండి. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే ఏ బజ్జీలైనా టేస్టీగా వస్తాయి. ఒకసారి చూడండి ఇలా పిండి ఎంత ఇలా పోసుకుంటూ ఇట్లా కొంతమంది ఇట్లా పిసుకుతారు. వద్దు ఇట్లా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇంకా మీ దగ్గర బ్లెండర్ ఉంటే దాంతో కలిపెట్టుకోండి మంచిగా వస్తుంది. పిండిని ఇలా కలుపుకుంటూ ఉంటే స్మూత్గా వచ్చి మంచి టేస్ట్, అలాగే తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది బజ్జీ. అది గుర్తించుకోండి. చూడండి కలుపుకొని నుంచి పిండి కలుపుకునే విధానం అయితే మంచిగా కలుపుకోవాలి. పిండి చూడండి ఈ క్వాలిటీలో ఉండాలి. దోస పిండి కన్నా కొంచెం పలచగా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? వేణీలలో వేసిన కాలీఫ్లవర్ ఇలా జొరెట్లో పోసేస్తాను ఫ్రెండ్స్. ఇలా వేస్తే వాటర్ అంతా దిగిపోయి మంచిగా ఉంటుంది. చూడు రిక్కలు రిక్కలు కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా? కొద్ది కొద్దిగా వేసుకుని పిండిలో నూనె వేసాం కదా, ఇలా ఒత్తుకొని మొగ్గలు మొగ్గలు వేసుకోవాలి. అన్ని అతుక్కోకుండా ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా వేసేసుకోండి. ఇలా చిన్నగా ఉంటే ఉడకడం బాగుంటుంది అని చెప్పి కొంచెం చిన్నగా చేస్తున్నా. మీరు ఎవరైనా పెద్ద ముక్కలు కావాలనుకుంటే తప్పకుండా వేడి నీళ్ళలో ఎక్కువ శాతం ఉంచుకొని ఇలా పకోడా వేసుకోండి. మంచిగా ఉడుకుతున్నాయి. మంచిగా ఉడి చూడండి ఎలా ఉడికాయో. మరీ ఎక్కువ ఆయిల్ హీట్లో ఉన్నప్పుడు వేసుకోకూడదు. లైట్ వెయిట్లో ఉన్నప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్ మంచిగా కుక్ అవ్వాలి కదా. తినేటప్పుడు కాలీఫ్లవర్ కూడా మంచిగా కుక్ అవుతేనే టేస్ట్ బాగుంటుంది. ఒక్క మంటనిచ్చేసి తీద్దాం. ఇవన్నీ తీసేసుకుందాం. మంచిగా క్రిస్పీగా వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసేస్తా. కారం, కొంచెం మసాలా పౌడర్ అంటే మేము బజ్జీలో కలుతాం కదా అది కొంచెం, కొంచెం కొత్తిమీర, కొన్ని ఆనియన్, ఇవన్నీ వేసాం కదా ఇలా. ఇంతే రెడీ అయిపోయిందండి కాలీఫ్లవర్ పకోడీ. బాగుంది.